వెల్కమ్ టు డయల్ న్యూస్. నేను మీ రాజు. ఈరోజు మనతో కన్నప్ప మూవీ టీం నుంచి సంపత్ రామ్ గారు ఉన్నారు. కన్నప్ప మూవీ గురించి ఎవరికి తెలియని విషయాలు కొన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో సార్, నేను బాగున్నాను. మీరు ఎట్టున్నారు? చాలా బాగున్నాం. కన్నప్ప మూవీ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మోహన్ బాబు ఫ్యాన్స్, విష్ణు గారి ఫ్యాన్స్, అక్షయ్ కుమార్ గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా చూడాలంటే ఇందులో ఏముంది అసలు? సార్, ఈ ఫిలింలో చాలా హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. అందరికైనా ఒక పెద్ద హీరోయిన్ ఉన్నారు. అది ఎవరంటే ఈ భూమి. న్యూజిలాండ్ లొకేషన్ ఈజ్ ద వైటల్ హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. బికాస్ విష్ణుమంచి గారు వరల్డ్ ఫుల్గా తిరిగి ఒక మంచి లొకేషన్ కావాలని న్యూజిలాండ్ సెలెక్ట్ చేసినారు. మీరు ఒక టూర్ పోతే కూడా న్యూజిలాండ్లో ఎక్కడైనా పోయి చూడవచ్చు. అయితే ఈ ఫిల్మ్లో వచ్చే లొకేషన్ మీరు ఎక్కడ చూడలేవు. అంత దూరం ఇంటీరియర్ న్యూజిలాండ్ అంతా పోయి అక్కడంతా తిరిగి బ్యూటిఫుల్ లొకేషన్స్ దీంట్లో ఉంటుంది. ఫిల్మ్ చూసే వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తప్పకుండా వస్తుంది. నాకేమంటే ఈ స్టోరీ ఫస్ట్ శివుడు అయితే అందరికీ ఇష్టం. ఈ కన్నప్ప మూవీ గురించి ఆల్రెడీ సమ్ స్టోరీస్ ద పీపుల్ మైట్ బీ నోయింగ్, బట్ ఇన్ దిస్ సంథింగ్ స్పెషల్. ఇప్పుడు ఈ జనరేషన్ తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేసి మోహన్ బాబు గారిని, విష్ణుమంచి గారిని, ఈ ఫిల్మ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కానీ అందరూ చాలా బాధపడి 2-3 ఇయర్స్గా పోరాడి ఇప్పుడు స్క్రీన్కి రాబోతుంది. సో ఇదే నా కోరిక. వచ్చేవాళ్ళు మంచి స్టోరీ చూస్తారు, మంచి డివోషనల్ ఫిల్మ్ చూస్తారు. అందుకైనా మంచి లొకేషన్స్ ఉంటుంది, ఎగ్జైటింగ్ లొకేషన్స్ ఉంటుంది. సో పీపుల్ విల్ ఫీల్ ఎ గుడ్ మూవీ. ప్రభాస్ గారితో స్క్రీన్ షేరింగ్ ఉందా మీకు? నాకు వచ్చి విష్ణుమంచి గారు, శరత్ కుమార్ గారు, మధుబాల గారు, వీళ్ళతోనే నా షార్ట్స్ అన్నీ ఉంటుంది. ఒక 5 గూడాలు ఉంటుంది. 5 గూడాలకి ఒక్కొక్క హెడ్. దానికి ఒక్క గూడాలకి నేను వచ్చి హెడ్. దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ విత్ మోహన్ బాబు గారు. విష్ణుమంచి గారు ఫస్ట్ ఫిల్మ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ద ఫిల్మ్ నేమ్ ఇస్ విష్ణు, ఇన్ విచ్ హీ గాట్ ఇంట్రడ్యూస్. ఐ డిడ్ ఎ స్మాల్ రోల్ ఇన్ దట్. దాని తర్వాత మోహన్ బాబు గారు గాయత్రిని ఒక ఫిల్మ్లో విలన్ రైట్ హ్యాండ్గా ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినారు. దాని తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఈ ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చుంటారు. ఆయనకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలా. అంత దూరం నాకు వచ్చి ఒక మంచి ఫాదర్గా, నాకు వచ్చి ఒక గైడ్గా ఈ ఫిల్మ్లో నాట్ ఓన్లీ పర్ఫార్మింగ్ బై ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ప్రభాస్ గారు ఈ మూవీలో ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్నారు? లేదు, నాకు వచ్చి ఆయన కాంబినేషన్ లేదు కాబట్టి నాకు అంత దూరం తెలియదు. అంటే మూవీ టీంలో మాట్లాడతారు కదా, ఎన్ని మినిట్స్ ఉంటాడని? నాకు తెలిసి ఒక 20 to 30 minutes వస్తారని నాకు తెలిసింది అంతే. విష్ణు గారు ఈ మూవీలో చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. మీరు దగ్గరుండి చూసారు కదా, ఇలాంటి కష్టపడ్డారు? వన్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ సార్, నేను ఒక 32 days న్యూజిలాండ్లో ఉన్నాను, ఒక 22 days షూటింగ్లో ఉన్నాను. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్లో హెలికామ్ షాట్, హెలికామ్ వచ్చి టైమింగ్ మిస్ అయిపోయింది. స్ట్రైట్గా నేరుగా వచ్చి ఇక్కడ షోల్డర్లో పడింది. ఆ ఫ్యాన్ పడి ఇక్కడ బ్లడ్ వస్తూనే ఉన్నది. కొంచెం మిస్ అయింది అనుకుంటే వేరే విధంగా అయి ఉంటుంది. నేను కూడా అనుకున్నాను వచ్చి ఇంకా షూటింగ్ వచ్చి జరగదు, ఒక 1 week అయినా రెస్ట్ తీస్తారని నేను అనుకున్నాను. అయితే ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ స్టిచ్చింగ్ వేసుకొని మందు తినేసి నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐ కేమ్ ఫర్ ద షూటింగ్. అంత దూరం కష్టపడి చేసినారు ఆయన. ఇంకొకటి
ఆయన ఫిల్మ్లో ఒక హార్స్ తోలుతారు. ఆ హార్స్ వచ్చి నేను ఉండినప్పుడే ఒక 10-15 డేస్ పనిచేసింది. వన్ డే ఆ హార్స్ బట్టి ఒక షార్ట్స్ అంతా ఎత్తినారు. 6 o'clock ప్యాకప్ అయింది. మనం రూమ్కి వెళ్ళే లోపల ఆ హార్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అని చెప్పినారు. మన అందరికీ ఒక షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆయన తోలేటప్పుడు ఆ మరిగా ఒక హార్ట్ అటాక్ వచ్చి ఉంటే ఏమైంటో అది. సో అంత దూరం కష్టపడి ఈ ఫిలిం వచ్చి చేసి ఉంటారు. ఫుల్ డివోషనల్గా ఆయన మొత్తం హార్ట్ వచ్చి ఈ ఫిల్మ్లోనే ఉంటుంది ఒక 4-5 yearsగా. సో అంత దూరం కష్టపడి చేసి ఉంటారు విష్ణుమంచి గారు. మై సిన్సియర్ థ్యాంక్స్ టు హిమ్. ఇన్ మెనీ షార్ట్స్ హీ హాస్ కెప్ట్ మీ వెరీ గుడ్ షార్ట్స్ ఫర్ మీ ఇన్ ద సాంగ్స్ అండ్ ఆల్. సాంగ్స్లో వచ్చి మీరు ఇట్ట చేయండి అట్ట చేయండి అని కెమెరామన్ ఇక్కడ చెప్పి నాకు చాలా మంచి షార్ట్స్ అంతా పెట్టుంటారు. చాలా థ్యాంక్స్ సార్ విష్ణుమంచి గారు. ఈ ఫిల్మ్లో తర్వాత ఒక ఆల్రెడీ పాన్ ఇండియా ఆర్టిస్టే. ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుంది. ఆయన పెద్ద హీరోగా వస్తారని నేను కోరుకుంటాను.